అయ్యగారు వచ్చేసా. గోడ కుర్చీవై ఇక్కడ హ్యాపీగా ఉంటే ఇది మంచిగా వస్తుంది. ఇక్కడ చిరాకులో ఉంటే ఇక్కడ కూడా చిరాకు డెఫినెట్ గా. చెప్పరా చెప్పు, అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు ఇంతగా? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. మీ బుర్రలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో నేను మీకు ఎలా చెప్పితే మీకు నచ్చుతుందో నేను అంత స్కాన్ వేసి స్కెచ్ చేసి ప్లాన్ వేసి మాట్లాడాను. ఏమిటి గురుగారు విలన్ లా మాట్లాడుతున్నారు? అవును విలన్నేరా. హీరోగా ఉండాల్సిన నన్ను నువ్వు చందు కలిసి విలన్ చేశారు. భగవంతుడు నోరెందుకు ఇచ్చాడు, చెవులెందుకు ఇచ్చాడు? ఎక్కువ విను, తక్కువ మాట్లాడండి. దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు. ఏది పడితే అది వాగేయటమే. ఇది ఫస్ట్ డేనే టాపిక్ నాకు అట్ట అనిపించింది అంటే ప్రతి ఒక్కరికి 100 అట్ట అనిపించినాయి. అందరూ చెప్తారు ఇప్పుడు తన గురించి. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటంటే చెప్పి ఇప్పుడు. ఏదైనా నా మొహం మీద చెప్తే నేను ఫైట్ చేయడానికి రెడీ. కానీ నేను ఫైట్ కి రెడీ కాల్చింది. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు, వెళ్ళు. రేవంత్ చూడండి పాపం అబ్బాయి పరిస్థితి తెలుసా ఇందాక. హీస్ పానికింగ్. రేవంత్ చూడండి పాపం అబ్బాయి పరిస్థితి తెలుసా ఇందాక. హీస్ పానికింగ్. రేవంత్ చూడండి పాపం అబ్బాయి పరిస్థితి తెలుసా ఇందాక. హీస్ పానికింగ్. ఆయన ఎంత తొందరగా బయటకు వెళ్తే అంత మంచిది ఆయనకి. బాగా తెగించేవరా నువ్వు, చెప్తా. ఎందుకంటే హౌస్ లో ఎన్ని రోజులు ఉన్నాడంటే ఆయన బిహేవియర్ ఇట్లే ఉండిందంటే జనాలందరూ ఏంది నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. సింగర్ ఇట్లా చేస్తున్నాడు అనేసి అనిపిస్తుంది. సర్లే నువ్వు వెళ్ళు. నువ్వు ఒకటి స్టిక్ అయ్యావు, అవతల ఏం చెప్పినా వినవు. నువ్వెందుకు మూల సంఖ్య వచ్చినట్లు అలా బాగుతురా? అవును రా, నాకు మూల సంఖ్య ఏమంటావు ఇప్పుడు? నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, నేను వాడితో మాట్లాడుతున్నా. అయితే మాట్లాడుకో. పోరా. సెకండ్ అండి. నామినేషన్ పడ్డం పాపం కాదు. నేను జనాలేవి నేను బూతులు తిట్టుకోవట్లేదు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ప్రతి వారం ఎవరో ఒకళ్ళు తప్పు చెప్తారు. నేనేమన్నా బచ్చబాలగాని అనుకున్నావురా నువ్వు చెప్పినవన్నీ నమ్మనికి? దూరమైన చెప్పనా లేక నువ్వు నా దగ్గర నుండి చెప్పనా? కదా నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది. ఛీ పోరా. వద్దురా బాబు, మా బతుకులు మేము బతుకుతాం, వదిలేసేయండి.